ద్వారా దేవుడు ఒక్కడే అని నువ్వు విశ్వసించాలి. ఈ 4 జీవీలు ఉపమానములో మాట్లాడి ఉండే కార్యం ఎందుకు అంటే, ఉపమానములో దేవుని పిల్లల కొరకు కాదు. హల్లెలూయా. అది దేవుని పిల్లల కొరకు రాయబడలేదు, అది కయీను ఒక సంతానం కొరకు అది రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని బైబిల్లో ఆబేలు చూశారంటే, ఏబేలు ఎలాగొచ్చాడు, రక్తమును తీసుకుని వచ్చాడు దేవుడికి అర్పించడానికి. కానీ కయీను రక్తము తీసుకుని రాలేదు, కానీ కాయగూరలు తీసుకుని వచ్చాడు కానుకలుగా. దేవుడు ఆ ఒక కానుకలను అంగీకరించలేదు. దేవుడు ఆ ఒక కానుకలను కయీను ఏం చేయలేదు, అంగీకరించలేదు. కానీ ఆబేలు ఒక రక్త బలిని ఏం చేశాడు, అంగీకరించాడు. కారణం ఏంటి? ఆబేలుకి ఆ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు, కానీ కయీనుకి దాన్ని ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకు? కయీను ఎవరు అంటే, కయీను సాతానుకు సంబంధి అని బైబిల్ ఉంది.